కాకినాడ జిల్లా పెద్దాపురంకు చెందిన సైనికుడు సుబేదార్ వినోద్ ఆపరేషన్ సింధూర్ యుద్ధంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాజా సూరిబాబు రాజు ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం సుబేదార్ వినోద్కు సన్మానం కార్యక్రమం నిర్వహించారు. వినోద్ను ఇంటి వరకు బ్యాండ్ మేళాలతో భారత్ మాతా కీ జై నినాదాలతో ఊరేగింపుగా తీసుకుని వెళ్లారు. పెద్దాపురంతోనే ముడిపడి ఉన్నాయండి. మా నాన్నగారు ఆల్రెడీ చెప్పారు, ఆయన 71 వార్లో ఆయన పార్టిసిపేట్ చేశారు. అదే చిన్నప్పటి నుంచి ఆయన మాకు ఇన్స్పిరేషన్గా ఉండి, ఆయన మా హీరోగా ఉండి, ఆయన మేము ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము ఆర్మీలోకి జాయిన్ అవ్వడం ఒక ప్రోత్సాహం అనేది కేవలం మా నాన్నగారి వల్ల మాకు కలిగింది. మళ్ళీ నేను 2000లో నేను సెలక్షన్కి వెళ్ళి 2001 నుంచి ఆర్మీలో జాయిన్ అయ్యి ఇప్పటివరకు స్టిల్ నేను కంటిన్యూ చేస్తున్నాను. మొన్న ఆపరేషన్ సింధూర్లో కూడా మరి పాల్గొన్నాను. అప్పుడు అక్కడ అనేకమైన కష్టమైన పరిస్థితులు, కొన్ని చెప్పగలుగుతాం, కొన్ని చెప్పలేము. మాకు సడన్గా మెసేజ్ వస్తుంది. మీకు తెలిసిందే, మురళీ నాయక్ మా కొలీగ్, నా జూనియర్, అతను మేము కలిసి ఆడుతూ తిరుగుతూ తింటూ ఉండేవాళ్ళం. నా కంపెనీ అతను, నా బ్యాటరీ అతను. మేము ఒక పోస్ట్లో మేము ఫైర్ చేస్తుంటే అతను వేరే పక్కన ఒక 20 కిలోమీటర్ దూరంలో వేరే పోస్ట్లో ఉన్నారు. అనుకోని రీతిలో మరి శత్రువుల యొక్క దాడిలో మరి అతను చనిపోయాడు. అక్కడ అనేకమైన పరిస్థితులు ఉంటాయి. మిలిటరీ అంటే అనుకున్నంత మూవీస్లో చూపించినంత వెళ్తాం, డైరెక్ట్గా వెళ్ళి కాల్చడం కాదు. అక్కడ చాలా